అసలు ఈ జిఎల్పి ప్రోగ్రామ్ అంటే ఏంటి? సో ఇవి వెయిట్ లాస్ ఇప్పుడు న్యూ ట్రెండ్ ఆఫ్ ట్రీట్మెంట్. నిజంగానే ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు? కరెక్ట్గా మనము ఒక మెడికల్ సూపర్విజన్లో ఒక డాక్టర్ తీసుకుంటే మరి ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవా? డైజెషన్ అనేది స్లో అయినప్పుడు కంపల్సరీ ఫుడ్ అనేది ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్, డయేరియా. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే వెయిట్ లాస్లో జిఎల్పి ప్రోగ్రామ్ 1 అనే నేమ్ వినిపిస్తోంది. అసలు ఈ జిఎల్పి ప్రోగ్రామ్ 1 అంటే ఏంటి? GLP-1 ప్రోగ్రామ్ అనేది గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ ఇంజెక్షన్స్ అండి ఇవి. సో ఇవి వెయిట్ లాస్లో ఇప్పుడు న్యూ ట్రెండ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఇవి యాక్చువల్గా మనకి అంతకుముందు డయాబెటీస్ కోసం యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 1000% దే ఆర్ యూజింగ్ ఫర్ వెయిట్ లాస్. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి అలా ఉన్నాయి. సో ఎవరికైతే మనకి చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే వాకింగ్ చేయలేరు, లేకపోతే ఎక్సర్సైజెస్ చేయలేరు, డైట్ కంట్రోల్ చేయలేరు, ఇటువంటి వాళ్ళకి ఇవి చాలా మంచి ట్రీట్మెంట్ ఇది. సో ఇప్పుడు న్యూ ట్రెండ్ అయితే GLP-1 లైక్ పెప్టైడ్ ఇంజెక్షన్స్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారని వింటున్నాం. అసలు ఏంటి ఆ ఇంజెక్షన్స్? నిజంగానే ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు? ఇప్పుడు మోంజారో అలాగే ఒజెంపిక్ పేరుతో ఇండియాలో ఇంట్రడ్యూస్ అయినాయి. ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి యుఎస్లో అదర్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇండియాలో రీసెంట్గా లాంచ్ అయినాయి. సో వీటితో కరెక్ట్గా మనము ఒక మెడికల్ సూపర్విజన్లో ఒక డాక్టర్ తీసుకుంటే ఇవి గుడ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. మరి ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే మ్యాక్సిమమ్ పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉండవు. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మన ఏదైతే ఫుడ్ తిన్నప్పుడు దాన్ని స్లో ప్రాసెస్లో డైజెస్ట్ చేస్తుంది. ఆ డైజెషన్ అనేది స్లో అయినప్పుడు కంపల్సరీ ఫుడ్ అనేది మొటిలిటీ ఉండదు. సో ఆ ఫుడ్ అనేది స్లోగా వెళ్తుంది బౌల్లోకి. సో వెళ్ళినప్పుడు మనకి అది ఫుల్నెస్ ఉన్నప్పుడు దాని మీద తింటే కొంచెము హెవీనెస్, అలాగే వామిటింగ్ సెన్సేషను, ఒక్కొక్కసారి కాన్స్టిపేషను, డయేరియా, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్లైట్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో వీటిని తగ్గించుకోవడానికి మనం దానికి తగ్గ టాబ్లెట్స్ తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. సో రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఈ మోన్జారో ఇంజెక్షన్స్ అన్నారు, వెయిట్ లాస్కి చాలా మంది వాడుతున్నారు అంటున్నారు, డాక్టర్ కన్సల్టెంట్తో వాడుతున్నారు అంటున్నారు. రిజల్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి? సో ఈ రిజల్ట్స్ అనేవి ఒక మన 20% ఆఫ్ ద బాడీ వెయిట్ వరకు తగ్గిస్తాయి. సో దీనిలో మనకి మంత్లీ ఒక 3 to 4 kgs వీ కెన్ రెడ్యూస్. దానికంటే ఎక్కువ కూడా కొంచెం డైట్ కానీ అలాగే ఎక్సర్సైజ్ చేసుకుంటే మోర్ రిజల్ట్ ఆల్సో వీ హ్యావ్ సీన్ 7 kgs వరకు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు పర్ మంత్. సో మనకి 3 monthsలో 20 kgs 25 kgs కూడా అచీవ్ చేశారు. సో ఇటువంటి ఇంజెక్షన్స్ని చాలా జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంజెక్షన్స్ అంటే ఇట్స్ లైక్ ఎలా అంటే నెక్స్ట్ ఏమైనా అవుతుందేమో అన్న భయం ఉంటుంది. ఇప్పుడు జిమ్లో అంటే ఎలాగో క్యాప్సిల్స్ లేదా ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటివి లాగా సప్లిమెంట్స్ లాగా, మరి ఇంజెక్షన్స్ కూడా అలాగే చూస్తూ ఉన్నారు చాలా మంది. భయపడిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి ఇంకెప్పటికీ ప్రాబ్లమాటిక్స్ వచ్చే సిచ్యువేషన్స్ లేదండి. ఇవి యాక్చువల్గా డయాబెటీస్ కంట్రోల్కి వాడతారు ఇన్సులిన్ కైండ్. సో ఈ ఇంజెక్షన్స్తో చాలా డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. సో అవి సేఫ్ డ్రగ్స్. దిస్ ఆర్ నాట్ మన బాడీని పాడు చేసే డ్రగ్స్ కాదు ఇవి. సో మన బాడీకి అడ్జస్ట్ అయ్యే డ్రగ్గే. దీన్ని మోర్ యాక్షన్ ఏంటంటే వెయిట్ లాస్. సో డయాబెటీస్తో పాటు వెయిట్ లాస్ కూడా వస్తుంది, కాబట్టి దీస్ ఆర్ సేఫ్ డ్రగ్స్. ఇవి అయిపోదు మనకి బాడీకి, కానీ చాలా కంట్రోల్డ్గా వాడుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మంత్ మనం ఒక డోస్ ఇస్తాము, సెకండ్ మంత్ దాన్ని ఇంక్రీజ్ చేస్తాము, థర్డ్ మంత్ మోర్ డోస్ పెంచుతాము. సో ఇవన్నీ మనకి మీరు ఇంజెక్షన్ కొనుక్కొని వేసుకున్నట్లు ఉండదు. ఇదేంటంటే చూసుకుంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న మనకి ఇంటాలరెన్స్ అంటారు దాన్ని, అవి వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ డాక్టర్స్ మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు మెన్స్లో కొంతమంది ఆల్కహాల్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు, స్మోక్ చేస్తారు. ఇప్పుడు హుక్కా, ఫీమేల్స్లో కూడా చాలా మంది డ్రింక్ చేస్తున్నారు, స్మోక్ చేస్తున్నారు, హుక్కా చేస్తున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటివి యూజ్ సజెస్ట్ చేయమండి. ఇవి కొంచెం డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి మెడిసిన్స్ మనం సజెస్ట్ చేయము. దాని యూజ్ కూడా ఉండదు. ఇఫ్ యూఆర్ డూయింగ్ మళ్ళీ అడిక్షన్స్కి వెళ్ళి ఇవి వాడినప్పుడు ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి దీస్ ఆర్ కాస్ట్లీ ఇంజెక్షన్స్. సో మనము అవి తీసుకుంటూ అంత మనీ స్పెండ్ చేస్తూ మనం మళ్ళీ అగైన్ అడిక్షన్స్ వైపు వెళ్ళామంటే దే డోంట్ వర్క్ అండ్ ఇట్స్ నాట్ వర్త్ ఆల్సో. ఇప్పుడు బాడీలో అందరికీ మెటబాలిజం లెవెల్స్ తగ్గిపోతున్నాయి. మరి ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ అనేవి
తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారని చెప్తున్నారు. మెటబాలిజం లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి? మెటబాలిజం అనేది మనకి రెగ్యులర్ మెటబాలిజమ్స్కి ఇవి సూట్ అవుతాయి. చాలామంది ఇవి కోమార్బిడిటీస్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కానీ మెటబాలిజం తక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ యూజ్ అవుతాయి ఇవి. ఎందుకంటే మన ఫుడే మనకి కంట్రోల్ అయిపోతుంది అక్కడ. ఫుడ్ అనేది అంటే ఆకలి వేయదు దీంతో ఎక్కువగా, గట్ మోటిలిటీ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకి మెటబాలిజంతో సంబంధం లేకుండా ఇవి వర్క్ చేస్తాయి. ఫుడ్ అనేది టోటల్గా కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అవుతుంది అక్కడ. మొత్తానికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవంటారు. చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈజీగా మనం తీసుకోవచ్చు ఈ మెడిసిన్. మ్యామ్, మీరు ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు, వెయిట్ లాస్ చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి అంటున్నారు. కొంత వెయిట్ తగ్గడం వేరు, ఈ ఒబిసిటీ ఉబకాయంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీ హిస్టరీలో ఉండి పిల్లలకి అలాగే ఉండి వాళ్ళు ఏంటంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేను ఇంక ఇలాగే ఉంటానేమో, ఇదే వెయిట్ నా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతూ బాధపడుతుంటారు. 140 కేజెస్ ఉంటారు, 110 కేజెస్ ఉంటారు, ఒక్కసారిగా అంత బరువు తగ్గలేరు. అలాంటి వాళ్ళకి ఈ మోంజోరా ఇంజెక్షన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? సో ఇవి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయండి. మనకి ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి ఎన్ని చేసినా అంటే లైక్ డైటింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్సర్సైజెస్ కూడా చేయలేరు అంత వెయిట్ ఉన్నప్పుడు. సో వాళ్ళకి కొన్ని కేజెస్ వరకు ఈ ఇంజెక్షన్స్తో తగ్గించుకొని దాని తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా వెళ్ళచ్చు. మనకి 3-4 మంత్స్లో 25 కేజెస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈజీగా మనం ఒక లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే మీరు ఏదైతే ఉపకాయంతో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈజీగా తగ్గచ్చు. ఇంకొక చిన్న డౌట్, రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. ఫీమేల్స్లో ఏంటంటే పీరియడ్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఇంట్లో వర్క్ ఉన్నా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు పీరియడ్స్ అనేది క్లోజ్ చేయడం కోసం, ఆ డేట్స్ రాకుండా ఉండడం కోసం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. రీసెంట్గా ఒక అమ్మాయి విషయంలో మనం చూసాం, ఆమె పీరియడ్ని క్లోజ్ చేయడం కోసం, కొన్ని రోజులు రాకుండా ఉండడం కోసం టాబ్లెట్ అనేది ఒక 3 days నుంచి వరుసగా వాడారు. ఆమె ఈరోజు చనిపోయింది. వెయిట్ లాస్ జర్నీకి కానీ ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకునే విషయాల్లో తెలుసో తెలియకో చేసే తప్పుల వల్ల ప్రాణాలు పోతున్నాయి. సో దేనిని నమ్మాలి, దేనిని నమ్మకూడదు? ఇంతకుముందు ఏంటంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావాలి, దాన్ని మనం బ్రేక్ చేయకూడదు అని ఆలోచన ఉండేది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసే విధంగా మెడిసిన్ వచ్చేసింది. మెడిసిన్స్ ఈజీగా వేసేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆ డ్రగ్ కూడా వేసుకోవచ్చు అంటున్నారు. సో ఎలా చూడాలంటారు? సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఎక్స్పర్ట్స్ అండర్ మీరు చేయాల్సి ఉంటుంది. హెల్త్ అనేది ఎప్పుడు ఓన్ హ్యాండ్స్లోకి తీసుకోకూడదు. సో కొన్ని డాక్టర్స్, కంపల్సరీ డాక్టర్స్, అండర్ డాక్టర్స్ మీకు బయట మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటాయి, కానీ అవి తీసుకొని వేసుకోకూడదు. డాక్టర్స్ అండర్లో మనం వేసుకోవాలి. డాక్టర్స్ అడ్వైజ్ చేస్తేనే వేసుకోవాలి. మీరు అడిగినట్లు పీరియడ్స్ పోస్ట్పోన్ చేసే డ్రగ్ అనేది ఇట్ కాజెస్ డీబీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో దానివల్ల కూడా మనకి బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది వెయిన్స్లో. సో అది కంపల్సరీ హార్ట్ మీద వర్క్ చేస్తుంది, బ్రెయిన్ మీద వర్క్ చేసే స్ట్రోక్స్ వస్తాయి. సో ఇవన్నిట్లో ఉన్నప్పుడు అది ఎవరికి వస్తుందో తెలియదు. సో చాలామంది వేసుకుంటూ ఉంటారు, కానీ అది ఎవరికి డీబీటీ కింద కన్వర్ట్ అవుతుందో తెలియదు. మేము చాలా కేసెస్ చూసాము ఇటువంటి కేసెస్. సో అందుకని ఏదైనా సరే వెయిట్ లాస్ డ్రగ్స్ అయినా ఏవైనా సరే అండర్ మెడికల్ సూపర్విజన్లోనే చేసుకోవాలి.